నమస్కారం ప్రజలారా. మన పార్టీ మాజీ శాసనసభ్యురాలు అదేవిధంగా మాజీ మంత్రివర్యులైన రజనక్క ఈ లావు శ్రీకృష్ణదేవరాయలని కావాలనే గెలికింది. ఆ గెలకడంతో ఈయన అమిత్ షా గారితో కూర్చొని ఏ విధంగా భేటీలు అవుతాడు, అది మనకు ఎంతవరకు నీళ్ళు తెచ్చింది, ఏంది కథ, ఏంది కార్యక్రమం అనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఈనాడులో వచ్చినది దీని మీద మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి, ఎందుకంటే మనకు మా నాన్నకు డ్యామేజ్ జరిగితే ఖచ్చితంగా ఉంటామాడా. అందులో భాగంగా కుట్రదారుడు జగన్, అదేవిధంగా విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. ఎందుకంటే ఈ లావు గారికి శ్రీకృష్ణదేవరాయలు కూడా మన పార్టీలో ఉండిపోయినాడు కాబట్టి మనం ఏ విధంగా విద్వేషాలు సృష్టించాం, ఏ విధంగా గొడవలు, ఏ విధంగా ఈ మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతామో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన స్పష్టంగా చెప్పినాడు. 11 CBI 9 ED కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు 16 నెలలు జైల్లో కూడా ఉన్నాం. అయితే ఏంది, ఇప్పుడు 11 CBI కేసులు, 9 ED కేసులు, 16 నెలలు జైల్లో ఉన్నటువంటి చరిత్ర మాది ఉన్నది. ఓకే, మేమేం కాదనలేదా? అదేం కాదంటే దాగుతుందా? అది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు. అదేవిధంగా వివేక హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే. మరి వివేక గారి హత్య అంటే ఏ చిన్న పని ఉన్నా కూడా ఆ రోజు ఫ్లైట్లో పోయేటువంటి మేము వివేక గారి హత్య జరిగిన రోజు మేము రోడ్డు మార్గంలో ప్రయాణం చేసినాం, కానీ మేము ఆడ దొరికిపోయినాము. కోడికత్తి అంటే అందరికీ తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెదేపా లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ, సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి. ఓకే, చూద్దాంగా ఏం రాశాడో. తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వైకాపా అధ్యక్షుడు జగన్ తన కుటిల రాజకీయాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించి వివిధ వర్గాల మధ్య అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు పంతున్నారు. బాధ్యతారహితమైన నిరాదరణ ప్రకటనలు చేస్తూ ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నర్సరావుపేట ఎంపీ లోక్సభ తెదేపా పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. జగన్పై ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి ఘటన నేపథ్యంలో బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. అక్కడ భద్రతా వైఫల్యం జగన్ సృష్టించిన మరో డ్రామా అని పేర్కొన్నారు. తన తప్పులని కప్పుపుచ్చేందుకు ఇతరులపై బురద చల్లడం జగన్ నైజమని పేర్కొన్నారు. జగన్ ఉద్దేశపూర్వక కుట్రపూరిత ప్రవర్తనను మీ దృష్టికి తెచ్చేందుకు ఈ లేఖ రాస్తున్నాను. జగన్ చేస్తున్న డ్రామాలను రాష్ట్ర ప్రజలతో పాటు యావత్ జాతికి తెలియాలి. ఆయన తన అస్తిత్వం, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న కుట్రలపైన అవసరమైతే తగిన విచారణ జరిపించాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని చట్టబద్ధ పాలనలో అని చెప్పి ఏదో వేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మన అన్న అధికారంలో ఉన్నప్పుడు 1000 మంది పోలీసుల వలయంలో పోయేటువంటి ఓడు కూటమి ప్రభుత్వం మనం ఏదైతే సత్యసాయి జిల్లాలో చేసిన శవ పర్యటన, శవానికి మద్దతు ఏదైతే ఉన్నదో అక్కడ 1100 మందిని పోలీసులు మనకు భద్రత కల్పించినారు. అంటే 100 మందిని ఎగస్ట్రాగానే ఇచ్చినారు పోలీసులు. మరి హెలిప్యాడ్ కాడికి పోలీసులు ఇది మన యొక్క కార్యకర్తలు ఎట్ట వచ్చినారు? మరి ఆ హెలికాప్టర్ని అంతా ఏందో ఇంజనీరంతా ఇది చేశారు, అది చేశారని చెప్పి రకరకాలుగా మాట్లాడినారు. మరి జగనన్నకు ఏ ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా హెలికాప్టర్ను రెంట్కి ఇచ్చేటువంటి దీంట్లో లేదని చెప్పి ఎయిర్లైన్స్లు కూడా స్పష్టం చేసినాయి. మరి జగనన్నను ఏమి చేద్దామని, లేదా మాకింత బలగం ఉన్నది, మాకింత కార్యకర్తలు ఉన్నారు, మాకు ఈ విధంగా ఉన్నదని ఏమన్నా బల ప్రదర్శన చేసేటువంటి దాంట్లో మనం ఏమన్నా విఫలమైనావా? మరి ఎందుకు జగనన్న ఈ విధంగా చేయాల్సి వచ్చిందో ఏందో మరి నాకైతే అర్థం కాల. మరి ఎంపీ అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఆయన అమిత్ షా గారికి లేఖ రాయటం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో నేనేం తెలియజేస్తానంటే, రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి కార్యాలు, ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా ఎక్కువ జరుగుతాయి. నేను ఏం తెలియజేస్తానంటే, మేము ఎక్కడా కూడా ఇప్పుడు సరే అక్కడ పరామర్శించేదానికి పోయినాడు, ఆ కుటుంబానికి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఏమన్నా ఇచ్చినాడా, ఆర్థికంగా సాయం చేశాడా? పోనీ వాళ్ళు ఇచ్చిన టీ కాఫీ నీళ్లు దాగి వచ్చినాడు. ఆడేమన్నా ఆర్థికంగా వాళ్ళు మీరు చితికిపోయి ఉన్నారు, మీరు ఇంట్లో పెద్ద మనిషిని కోల్పోయినారు, ఇదో మీకు ఇంత ఆర్థికంగా మేము సాయం చేస్తున్నాం, అది ఉండదు. కేవలం మేము షో చేసేదానికి మాత్రమే పోతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, జగనన్న రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మనకు చాలా జరుగుతాయి. మనం ఇంకా ఎక్కడ శవం కనపడితే అక్కడికి పోవాల్సి ఉంటుంది, ఆడ మళ్ళా నంగేడిపిల్లి ఆడసాల్సి ఉంటుంది, ఎన్నో పనులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షా గారికి
లేఖ రాయడం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.